ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గోంగూరలోకి ఆయిల్ ఎక్కువే ఉండాలి. కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలు. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, తీగా ఉంటుంది. కొద్దిగా వేసుకుని బాగా వేగేలాగా వేపాలి. వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసాం. ఇవి కొంచెం వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్, దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు గోంగూర అదిరిపోతుంది. నేను వెల్లుల్లిపాయలు ప్రతి దాంట్లోనే వేస్తాను. ప్రతి కర్రీలో వెల్లుల్లిపాయలు లేకుండా వండను. ఫ్రెండ్స్, వేగిపోయి పచ్చిరొయ్యలు వేస్తున్నాను. పసుపు ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. రొయ్యలు బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వేయడం వల్ల రొయ్యల్లో నీరు ఉంటే బయటకు వచ్చేస్తుంది. బాగా వేగుతుంది రొయ్య. ఫ్రెండ్స్, మూత పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 10 నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్ మూత పెట్టి. బాగా వేగాలి ఫ్రెండ్స్ రొయ్యలు. హైలో పెట్టకూడదు, మంట మీడియంలో పెట్టి మంట ఉడకనివ్వాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువే బాగుంటాయి పచ్చిమిరపకాయలు. ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది గోంగూర. ఫ్లేవరు గోంగూరలోకి దిగి మంచి రుచిని ఇస్తుంది. ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. ఇది బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. అర స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర 1/2 స్పూన్.
ఫ్రెండ్స్, నేను ముందు రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాను కదా, అందుకని కొంచెం వేస్తున్నాను పసుపు. స్పూన్నర కారం వేస్తున్నాను. కలుపుకుందాం. బాగా కలుపుకొని ఫ్రెండ్స్, రొయ్య ఎంత ఉడికినా కానీ మధ్యలో కొద్ది పచ్చిగా ఉన్నట్టుంటుంది. అందుకు కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం. రొయ్యలో ఎక్కడో పచ్చిదనం ఉన్నట్టుంటుంది ఎంత వేగిన. అందుకే కొంచెం వాటర్ వేసి మూత పెట్టాం. ఫ్రెండ్స్, చూద్దాం. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ రొయ్యలు. ఫ్రెండ్స్, గోంగూర 4 కట్లు ఇవి. ఇందులో కొద్ది చింతపండు వేసి ఉడకబెట్టాను నేను. ఉడకబెట్టి బరకగా మిక్సీ చేసాను. బరకగానే ఉండాలి గోంగూర, అప్పుడే బాగుంటుంది. బరకగా ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా మెత్తగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. గోంగూర వేసేసుకుందాం. తిప్పుదాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వండుకుంటే. కానీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసుకోకపోయినా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి. నాకైతే వెల్లుల్లిపాయ ఎక్కువ ఉండాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలి. ఫ్రెండ్స్, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ మంట, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మనం ఇప్పటి వరకు ఉంచాలంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ కర్రీ ఇలాగే ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తినేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను అనడం కాదు కానీ మీకే తెలుస్తుంది. మూత పెడదాం ఫ్రెండ్స్. చూద్దాం. ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వస్తే మనకి గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి తిప్పిస్తాం. అయిపోయింది సార్, ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది. దించేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కూర 4 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్. 4 రోజుల వరకు మనం బయటే పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోజు రోజుకి రుచి వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయిపోయింది.
మీరు కూడా ఇలాగ వండుకుని తిన్న తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. నేను ఇంకా మంచి మంచి కర్రీస్ SDV సాయి ఆశీస్సులతో అన్న ఛానల్లో పెడతాను, మీరు చూద్దిరియండి.